నువ్వు కొండల గురించి చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. కలిసి కొండ ప్రదేశాలకు వెళ్తాను. నీకు కొండ ప్రదేశాల్లో చాలా ఫ్రెండ్స్ ఉన్నారా? నాకు పిచ్చి, పీటర్, స్నోఫ్లేక్, జోసెఫ్ అని చాలా ఫ్రెండ్స్ ఉన్నారు. ఏంటి? అవును, చాలా క్లోజ్ ఫ్రెండ్స్. హైడీ, ఆ కబోర్డ్ ఓపెన్ చేయవా? ఓ, నా దగ్గర కుక్కలు మేకలు లేవు, కానీ బోల్డ్ అని బొమ్మలున్నాయి. ఆ బొమ్మ చాలా బాగుంటుంది. అది కళ్ళు మూసుకొని తెరుస్తుంది. ఇది ప్రాణాలతో ఉన్నట్టుగానే ఉంది. ఆ వార్డ్రోబ్ కాస్త ఓపెన్ చేస్తావా? ఇవన్నీ నీవేనా? అవును, అన్నీ నావే. వాటిల్లో నీకేదైనా నచ్చిందా? ఉత్త డ్రెస్సులు మాత్రం లేవు. కింద రాక ఓపెన్ చేయి. దాని పైది ఓపెన్ చేయి. వావ్, చాలా బాగున్నాయి. నీకు అవి నచ్చిందా? నా దగ్గర నేను అది తీసుకొస్తాను. నాకిది ఎలా ఉంది? చూస్తుంటే నాకు నవ్వొస్తుంది. ఆడెల్, హైడీ, నీకోసం ఇల్లంతా వెతికాను. ఇక్కడుండి ఏం చేస్తున్నావు? తనని తిట్టద్దు, నేనే తన్ని పిలిచాను. నువ్వు బొమ్మలతో ఆడుకోకూడదు. నా అనుమతి లేకుండా నువ్వు క్లారా రూమ్ లోకి ప్రవేశించకూడదు. చెప్పింది అర్థమైందా పిల్ల? అనవసరంగా క్లారాని విసిగించకు. నా తెరా. నువ్వు టైం నెలా వేస్ట్ చేస్తున్నావో నీకేమైనా తెలుస్తోందా? ఏమిటిది నీ తల మీద మురికి టోపీ? నాకిదేం నచ్చలేదు, తీసేయ్. ఇంత డర్టీ హ్యాట్ ని వేసుకుని క్లారా రూమ్ కి వెళుతున్నావా? నిన్ను చూస్తే తనకి ఇలాంటి అలవాట్లే వస్తాయి. అది నాకివ్వండి. అది నా కోసం మా తాతయ్య చేశారు. అది మా తాతయ్య నాకిచ్చారు. తాతయ్య, నాకిది ఎంతగానో నచ్చింది. ఫ్రెండ్స్, ఇలా చూడండి, నా కోసం మా తాతయ్య కొత్త క్యాప్ తీసుకొచ్చారు. హే పిచ్చి, ఈ క్యాప్ ని నువ్వు కూడా వేసుకొని చూడు. మా తాతయ్య నా కోసం తీసుకొచ్చారు. నీకు సహాయం చేస్తాను. బయటికి రా. నేను ఇష్టమైన చోటుకు వెళ్ళి సంతోషంగా ఆడుకోవచ్చు. రా బయటికి. నాతో రా. నాకు నువ్వు బాగా నచ్చావు. కిందికి రా. నువ్వు నా ఫ్రెండ్ పిచ్చిని చూస్తే నేను తన్ని చాలా మిస్ చేస్తున్నానని చెప్పు. నువ్వు పిచ్చితో నేను చెప్పిన మాట చెప్తావు కదూ? ఎవరు? ముందు అక్కడి నుంచి దిగు. ఎందుకు అక్కడ ఎక్కావు? అక్కడి నుంచి కింద పడితే ఏమవుతుందో తెలుసా? దిగు. చెప్పిన మాట వినకుండా. అది క్లారా బాడీ. ఎందుకు దాన్ని పంజరంలోంచి తీసావు? దాన్ని లోపల పెట్టాలి. ఆగు, అల్లరి చేయకు. అడ్డు రాకు నాకు. ఏమైంది? హైడీకి ఏదో
ప్రాబ్లం అనుకుంటాను. ఓ క్లారా బాడీ ఎగిరిపోయేటట్టుంది, దాన్ని ఎలాగైనా పట్టుకోవాలి. క్లారాకి ఈ విషయం తెలిస్తే ఏంటి నా బర్డా? ఏ పిల్ల, ఎందుకు ఇలాంటి పని చేసావు? క్లారాకి ఈ విషయం తెలిసిందంటే అంతే, నిన్నింట్లోంచి పంపించేస్తుంది. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి. మేము మా పిచ్చిని ఎప్పుడు గూట్లో పెట్టలేదు. దాని ఇష్టం వచ్చినట్లు అది ఎగురుతుంది. పంజరంలో పెట్టకపోతే ఆ పక్షి చనిపోతుంది. నువ్వు ఈ రోజు చేసిన తప్పుకి శిక్ష అనుభవించి తీరాల్సిందే. ఈ గదిలో ఉండు, అప్పుడు నీకు బుద్ధి వస్తుంది. ఇక్కడ చాలా చలిగా ఉంది. నేను తట్టుకోలేకపోతున్నాను. మా అబ్బాయి సచిన్ చాలా అల్లరివాడు.